అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం పిల్లలకు ఎక్కడ చూసినా కొన్ని స్పోర్ట్స్కే మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాటికే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రికెట్, ఫుట్బాల్, ఖోఖో ఇటువంటివి మాత్రమే. అయితే మాత్రం అనంతపూర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ధర్మవరానికి చెందినటువంటి ప్రభుత్వ ఏదైతే ఉందో పాఠశాలలో విద్యార్థులు ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినటువంటి నేపథ్యం. ఇక్కడైతే అరకొర వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీరు అద్భుతమైన వారి టాలెంట్ను చూపిస్తున్నటువంటి, ఎస్పెషల్లీ అది దాన్ని ఏదైతే ఉందో ఫ్లోర్ బాల్ అని చెప్పేసి ఆడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయినటువంటి మరి ఇక్కడ పీఈటీ కావచ్చు, లేదంటే ఇక్కడ టీం మొత్తం అంతా హెడ్ మాస్టర్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చూడొచ్చు వాళ్ళు అసలు ఏకంగా వాళ్ళకి షూ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రభుత్వ పాఠశాల కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వనరులు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ చాలా ఎందుకంటే మధ్య తరగతి పిల్లలు ఇక్కడ ఎక్కువగా చదువుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీరి ప్రతిభ కారణంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినటువంటి నేపథ్యంలో పీఈటీ కానీ హెడ్ మాస్టర్ మరి ఏం చెప్తారో వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీ పిల్లలకి ఆడిస్తున్నటువంటి ఫ్లోర్ ప్రత్యేకత అండి, ఎప్పటి నుంచి ఆడుతున్నారు? ఈ ఫ్లోర్ బాల్ గేమ్ 1970 నుంచి స్టార్ట్ అయింది సార్ మన ఇండియాలోనే. కానీ మనకి ఇక్కడ వచ్చి ఒలింపిక్స్లో 2010లో ఇంప్లిమెంట్ చేశారు. 2017లో మన గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చారు ఫ్లోర్ బాల్ అసోసియేషన్ వాళ్ళు. ఇండియన్ ఫ్లోర్ బాల్ అసోసియేషన్, ప్రపంచ ఫ్లోర్ బాల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఫ్లోర్ బాల్ గేమ్ ఇంప్రూవ్ చేయాలని 5 సంవత్సరాల నుంచి ఈ గేమ్ ప్రాచుర్యం ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక్కడ ధర్మారంలో మొదలు పెట్టలేదు సార్. నేను తాడిపత్రిలో 5 ఏళ్ల కిందటనే మొదలుపెట్టాను. పిల్లలు అక్కడ నుంచి ఒక 20-25 మంది పిల్లల్ని నేషనల్కు, ఒక 4 ఇంటర్నేషనల్ కూడా పంపించాను. మలేషియాకు వెళ్ళి ఆడొచ్చారు పిల్లలు. అదే ఆటను ఇక్కడ కూడా ఆడపిల్లలు కదా, వాళ్ళకు బాగా చదువుకుంటారు, మేము చదువుకోకుంటే మాకు ఇంట్లో వాళ్ళు వేరే సమస్యలు వస్తాయి అనే ఇదితో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారని ఈ గేమ్ పిల్లలకు నేను ఏమ్మా ఆడతారా అని ఆడతామంటే 10-12 బ్యాట్లు కొనుక్కొని వచ్చి ఒక్కొక్క బ్యాట్ అది 2000 రూపాయలు సార్. చాలా కాస్ట్లీ బ్యాట్లు అవి. ఆ బ్యాట్లు 12 బ్యాట్లు కొనుక్కొని వచ్చాను. పిలుచుకొచ్చి ఒక 20 మంది పిల్లలకి ప్రాక్టీస్ ఇచ్చాను. అప్పుడే వెంటనే మా అదృష్టమేమో ఆగస్టు 2-3 తేదీల్లో నర్సరావుపేటలో స్టేట్ మీట్ అనౌన్స్ చేశారు సార్. అక్కడికి వెళ్ళి పిల్లలకు పాల్గొని ఇచ్చినాను. 20 మంది పిల్లలు అండర్ 19 విభాగంలో 10 మంది, అండర్ 14 విభాగంలో 10 మందిని ఆడారు. అండర్ 14 విభాగంలో ఆడిన పిల్లలు సెకండ్ ప్లేస్ కొట్టారు సార్. అండర్ 19 విభాగంలో చాలా ప్రత్యేకత బాగా ఆడినారని అక్కడుండే ఆ టీంలోంచి 3 పిల్లల్ని అండర్ 14లోకే వేసి డేట్ ఆఫ్ బర్త్ చూసి అండర్ 14లో ఆడించి నేషనల్లో బీహార్ నగరంలోని జోధ్పూర్, ముజఫరాపూర్ అనే ఏరియాలో జరిగిన టోర్నమెంట్లో మళ్ళా 10 మంది పిల్లలను ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా సెకండ్ రన్నర్అప్ కొట్టుకొని వచ్చినాం సార్ నేషనల్ మీట్లో. ఇప్పుడు సింగపూర్లో కూడా మేము అదే స్థాయిలో రాణించి వీళ్ళకి 10 రోజులు కోచింగ్ కూడా ఉంటుంది సార్. ఢిల్లీకి తీసుకుపోతారు. టీం ఇండియా తరపున కదా రిప్రజెంట్ చేసేది, టీం బాగుండల్లా. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి టీం పంపిస్తున్నాము, ఇంతవరకు పోలేదంటలేదు సార్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఆడపిల్లల టీమే పోలేదు ఇంటర్నేషనల్కు. ఫస్ట్ టైం మన ధర్మారం నుంచే 10 మంది అమ్మాయిలు సెలెక్ట్ కావడం, ఇండియన్ ఫ్లోర్ బాల్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి పుట్టపర్తిలో మన పిల్లలందరికీ కూడా సన్మానం చేసి వెళ్ళారు సార్. ఇటువంటి పరిస్థితి మీకు ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ప్రభుత్వ స్కూలు, దీన్ని ఎలా చేస్తున్నారు? మీకు ప్రభుత్వం తరఫున ఏమైనా సపోర్ట్ ఉంటుంది? ఆ అసోసియేషన్ తరఫు నుంచి 50,000 రూపాయలు డొనేషన్ వస్తుంది సార్ ఒక్కొక్క అమ్మాయికి. మిగతా 1,50,000 రూపాయలు పేరెంట్సే వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళు ఎవరెవరు ఎంతెంత హెల్ప్ చేస్తున్నారు ఏమి అని. ఈ అమ్మాయికి రోహిణి, ఈ అమ్మాయికి బోయ సంఘం వాళ్ళు హెల్ప్ చేశారు. మా సారు ప్రత్యేక చొరవ చూపి బోయ సంఘం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఈ అమ్మాయికి ఒక 80,000 రూపాయల వరకు డొనేషన్ వచ్చింది. ఇంకా కొంచెం హెల్ప్ చేస్తామన్నారు. ఇంకా పేరెంట్స్ కొంతమంది వాళ్ళని వీళ్ళని అడిగి 2 రూపాయలు 3 రూపాయలు ఇంట్రెస్ట్లకు కూడా తెచ్చుకొని కట్టుకున్నారు సార్. మా పిల్లలు అక్కడ పోయి వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అనే ఒక దృక్పథంతో ఆర్థికంగా ఎవరైనా పెద్దలు ముందుకు వచ్చి సహకరిస్తే పిల్లలకు మాకు చాలా బాగుంటుంది సార్. పిల్లలంతా పూర్ పీపులే, ఏడైనా బయట పోయి అప్పు తెచ్చుకొని కట్టుకోవాల్సిందే. వాటికి పోరాడి కట్టినారు. ఇంకొక 20,000 30,000 అట్లా కట్టేది ఉంది. కొంతమందికి లెటర్లు కూడా పంపించారు. అవి ఇంటర్నేషనల్లో వీళ్ళు పాల్గొనే పిల్లలు అని ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయినారని లెటర్ పంపించారు. వీళ్ళు మళ్ళా ఈ 3-4 రోజుల్లోనే 3 అమ్మాయిలు నేషనల్ మీట్ ఆడేకి ఢిల్లీకి వెళ్తున్నారు సార్. మన టీంలోంచే 3 సెలెక్ట్ చేసుకున్నారు సీనియర్ ఉమెన్లో ఆడేకి. గౌతమి అనే అమ్మాయి, ఉషశ్రీ అనే అమ్మాయి, శ్రీదేవి అనే అమ్మాయి 3 మన టీం నుంచి. వాళ్ళకి ఢిల్లీకి పోయే ఖర్చులు అన్నీ వాళ్ళే భరించుకుంటామన్నారు. అట్లా ఏదో వాళ్ళని వీళ్ళని దాతల్ని పట్టుకొని మా హెడ్ మాస్టర్ మేడము, మా ఇన్ఛార్జ్ సారు వాళ్ళు పిల్లల్ని ఏదో ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్నాం సార్. ఏం చెప్తారు మేడం? మీ పిల్లలు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు.
ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఎందుకంటే షూ దగ్గర నుంచి కూడా లేనటువంటి పిల్లలు ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు. ఏం చెప్తారు? నిజంగా చాలా చాలా అభినందిస్తున్నాం సార్. మా పిల్లల్ని చదువులో కూడా బాగా రాణిస్తున్నారు. కానీ ఈ ఆర్థిక పరిస్థితి వాళ్ళని దెబ్బతీస్తోంది. చాలా మందిని మేము కూడా సహాయ సహకారాలు అడిగాము. ఈ సంఘం వాళ్ళ తరపున వాళ్ళు దాదాపు 1,00,000 రూపాయల దాకా డొనేట్ చేశారు సార్. ఇంకా ఒక 2-3 అమ్మాయిలు కట్టాల్సి ఉంది. సో ఎవరైనా దాతలు ఇచ్చి ఆ పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం సార్. ఇటువంటి పిల్లలు ఈరోజు ఎంకరేజ్ చేస్తే వీళ్ళని చూసి ఇంకా నలుగురు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ధర్మవరంలో మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఇది ఒక ఇన్స్పిరేషన్ అంటారు. చాలా సార్. నేను కూడా మొన్న 6 మంత్సే అయింది సార్ ఇక్కడికి వచ్చి. బట్ నేను గుంటకల్ 25 years చేశాను సార్. ఇక్కడ 6 మంత్సే. బట్ పిల్లలతో మాకు కూడా ఎక్కువ కనెక్ట్ కాలేదు. కానీ ఇక్కడ పీఈటీ సార్ గారు, ఇన్ఛార్జ్ సార్ గారు వాళ్ళ చొరవతోనే మేము పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. వాళ్ళు ఇంటర్నేషనల్లో కూడా సక్సెస్ అయి వస్తారని ఆశిస్తున్నాం సార్. 31 నుంచి స్టార్ట్ అయింది సార్. ఫ్లోర్ బాల్ అనేది స్టేట్ మీట్లో మేము సెకండ్ ప్లేస్ విన్ వచ్చాము. బీహార్కి ముజాఫర్ వెళ్ళి నేషనల్ ఆడేసి అక్కడ కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది మాకు. ఇంటర్నేషనల్కి వెళ్ళేకి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఖర్చు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా మేము ₹2 వడ్డీ అట్లా తెచ్చి కట్టాము. మా అమ్మ మా నాన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ పిల్లలు ఎస్పెషల్లీ మీ దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు ప్రభుత్వ కళ ఇది ఏదైతే ఉందో పాఠశాల అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున రాణిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇక్కడికి మా దగ్గరకు వచ్చే పిల్లలంతా యావరేజ్ కూడా కాదు సార్, బిలో యావరేజ్ పిల్లలు సార్. అంతా వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా బిలో యావరేజ్గా ఉంటాయి సార్. ఆటో నడుపుకుంటారు, మగ్గం వేసుకుంటారు, టైలరింగ్ చేసుకుంటారు, కార్పెంటర్ పనికి పోతారు, తర్వాత లేబర్ వర్క్కి పోతారు సార్, ఇండ్ల పనికి పోతారు సార్. తల్లి అయితే ఇండ్ల పనికి కూడా పోయేటువంటి ఆ సందర్భంలో వాళ్ళు స్టేట్ మీట్కి సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ పంపించడానికి వాళ్ళకి మినిమం ఖర్చులు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు సార్. మేము కూడా ఎంతో కొంత సపోర్ట్ చేశాము. ఇప్పుడు నేను కూడా మాకున్నటువంటి పరిచయాలతో టౌన్లో సంఘాలతో అయితేనేమి, ఉన్నటువంటి వెల్విషర్స్తో అయితేనేమి, మరి అందరినీ కూడా మాకు చేతనైనంత వరకు వీళ్ళకి సహాయం చేయండి. మా పాఠశాల కూడా మా టీచర్స్ కూడా కొంత సహాయం స్పాన్సర్ చేస్తారు సార్. ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బృహత్తరమైనటువంటి ప్రణాళికే మాకు తగ్గట్టుగా. ఎందుకంటే ₹150,000 వాళ్ళు 50,000 భరిస్తే 150,000 తల్లిదండ్రులు భరించాలంటే చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు భరించాలంటే కష్టం. కానీ మేము ధైర్యంగా ముందుకు వెన్నుదట్టి వెళ్దాము. ఎటు మీలాంటి ఛానల్స్ నుంచి మాకు సపోర్ట్ ఉంటుంది, పబ్లిక్కు తెలుస్తుంది మరి ఏం జరుగుతుంది అనేటువంటిది మీ ద్వారానే మాకు ప్రపంచానికి తెలిసేస్తుంది సార్. ఏదైనా సహాయ సహకారాలు ఉన్నా కూడా మీ ద్వారా అందరినీ కూడా వేడుకుంటున్నాం సార్. పేద పిల్లలు, అందులో గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారంటే చాలా గర్వించాల్సిన విషయం సార్. మీ అందరి సహకారం ఇచ్చి ఈ పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా భారత జట్టు తరఫున ఆడి మన దేశానికి కీర్తి ప్రతిష్ట తెస్తారనేటువంటి దృఢ నమ్మకము 100కు 200% ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము నెక్స్ట్ టైం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సర్టిఫికెట్లు చాలా ఉపయోగపడతాయి. దానికి ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా ఆ సర్టిఫికెట్ చూపిస్తే మాకు ఉపయోగపడుతుంది. దానికి మేము ప్రభుత్వం సహకరిస్తే మేము ఇంకా వేరే దేశాలకు వెళ్ళి ఆడేసి వస్తాము. దేశానికి గర్వకారంగా పేరు తీసుకొస్తాము. 31వ తేదీ నుంచి ఆడుతున్నాం సార్. స్టేట్ మీట్ వెళ్ళి అక్కడ సెకండ్ ప్లేస్ సాధించి మళ్ళీ నేషనల్ బీహార్ ముజాఫర్పూర్లో వెళ్ళి అక్కడ సెకండ్ ప్లేస్ సాధించి ఇప్పుడు సింగపూర్ ఇండియా తరఫున ఆడడానికి వెళ్తున్నాం సార్. మాకు కొంచెం మనీ ప్రాబ్లం ఉంది, అది ఎవరన్నా తీరిస్తే లేదు సార్. ప్రభుత్వం నుంచి ఏదైనా కొంచెం హెల్ప్ వస్తే మా డాడీ వాళ్ళకున్న కట్టడానికి ఇంకా సహకరిస్తారు సార్. మీ నాన్న ఏం చేస్తారు? మా డాడీ ఆటో డ్రైవర్ సార్. మా డాడీకి చాలా కష్టం ఉంది సార్ కట్టడానికి. ఆటో డ్రైవర్ అయినప్పటికీ కూడా నీకు ఇప్పటికీ భరిస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి సార్ మేము 3 ఉన్నాం సార్ ఆడపిల్లలు. మాకు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆటో తోలి సాధించారు. ఆటో తోలి సాధిస్తున్నాం సార్. మా డాడీ అక్కడ అప్పులు 2 వడ్డీలకి అలా తెచ్చి కట్టినాడు సార్. ఇప్పుడు ఇంకా కొంతమంది ఉండి కట్టాలి సార్. ఈ సాయం చేస్తే మీరు దేశానికి పేరు తెస్తాం సార్, ఖచ్చితంగా తెస్తాం సార్. మాకు ఏదైనా హెల్ప్ ప్రభుత్వం నుంచి వస్తే మేము ఖచ్చితంగా తెచ్చి సాధిస్తాం సార్. ఇండియా టీం గెలిపిస్తాం సార్. రైట్.
థ్యాంక్ యూ. అటు మమ్మల్ని వేరే దేశాలకి వెళ్ళేటట్లు చేస్తున్నాడు. నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తే ఇంటర్నేషనల్కి వెళ్ళి ఇండియాకి గర్వకారణం తెస్తాము. దేశం గర్వించేలా తెస్తాం సార్. మాకు ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినటువంటి నేతలు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులు, ఇక్కడ ఆటో డ్రైవర్, ఒకరు మగ్గం నేస్తారు, ఇట్లా వారి ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వీరు అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి నేతలు. ప్రభుత్వం కావచ్చు, లేదంటే మనసున్న మహారాజు ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తే మాత్రం ఇండియా తరఫున మేము అద్భుతాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని అమ్మాయిలు చెప్తున్నటువంటి ఆ ధీమా అనేది, ఎందుకంటే ఆ ధీమా కంటిన్యూ అవ్వాలంటే మాత్రం సపోర్ట్ అవసరం ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేదంటే మనసున్న మహారాజు కావచ్చు, ప్రభుత్వం తరఫున ఇక్కడ సపోర్ట్ దొరికితే మాత్రం మీరు అద్భుతాలు సృష్టిస్తారని మాత్రం ఎటువంటి అపనమ్మకం లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనేడు ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.